బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక 7 మంది కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ వస్తారు. దాంట్లో ఇద్దరు ప్రీవియస్ ఓల్డ్ కంటెస్టెంట్స్. ఇప్పుడు ఆ లిస్ట్ చెప్తా చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ కంటెస్టెంట్ సుహాసిని గారు అనమాట. వీళ్ళు వచ్చేసరికి చాలా సీరియల్ లో చేసినారు, చాలా ఫేమస్ కూడా ఉంటారు. సెకండ్ వచ్చేసరికి కావ్య ఫ్రమ్ చిన్ని సీరియల్ అనమాట. చిన్ని అని ఒక సీరియల్ ఉంటుంది, దాంట్లో మెయిన్ లీడ్ ఉంటది అనమాట కావ్య అని చెప్పేసి. ఈమె కూడా వస్తున్నారు. థర్డ్ వన్ దువ్వాడ మాధవి గారు అనమాట. వీళ్ళు చాలా మంది తెలిసే ఉంటది, తెలియకపోతే ఒక సెన్సేషనల్ క్యారెక్టర్ అనమాట, బయట పాపులర్ అయ్యారు. ఫోర్త్ వన్ రమ్య ఫ్రమ్ అలకే చిట్టి పికిల్స్ అనమాట. ఈ మధ్య సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా వీళ్ళు ఉన్నారు. ఈమైతే బిగ్ బాస్ సీజన్ లోకి వస్తున్నారు. ఫిఫ్త్ వన్ సంజయ్ తుమ్మల గారు అనమాట, షెఫ్. మీలో చాలా మంది తెలిసే ఉంటది. ఈయన కూడా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో. దాని తర్వాత ప్రియాంక జైన్ వాళ్ళ హస్బెండ్ శివకుమార్ అనే పర్సన్ ఉంటాడు కదా, అయినా కూడా ఈసారి బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కింద వస్తున్నాడు. సింహాద్రి సీరియల్ హీరోయిన్ అయినా అంకిత గారు ఉంటారు చూసినారా, ఆమె కూడా వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 90% ఉందంట. వీళ్ళు వచ్చేసరికి నార్మల్ సెలబ్రిటీస్ అనమాట. ప్రీవియస్ సీజన్స్ నుంచి వచ్చే కంటెస్టెంట్స్ వాళ్ళు చెప్తారు చూడండి. ఇందులో మెయిన్ గా కమిడియన్ ఉంటారు అనమాట. మాక్సిమం అవినాష్, తేజ లేకపోతే ఇంకోరన్నా అయ్యుండే ఛాన్స్ అయితే ఉంటది. సెకండ్ ఫిక్స్డ్ కంటెస్టెంట్ మాత్రం అమర్ ఆర్ తనిష్ అని చెప్తున్నారు అనమాట. ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరైతే వస్తారు. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్రీవియస్ సీజన్ లో ఎవరు వస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి.